వదిన అడుగుతున్నారు కదా నిషి, చెప్పు. ఏ అవసరం ఎవరికుందో నాకెలా తెలుస్తుంది? నీకేమన్నా తెలుసేమో చెప్పమంటున్నా. మీనని కనిపించి ఫ్యామిలీలో అందరినీ చంపుతానన్నాడని అన్నావు కదక్క. మీ ఫ్యామిలీలో రేపొకరికి డెత్ కన్ఫర్మ్ చేశా. వాళ్ళ మనుషులు ఏమైనా ఇదంతా చేశారేమో. అయ్యుండొచ్చు. ఎందుకైనా మంచిది, కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి సురేష్. అదే సురేష్కి ఇప్పుడు ఏం కాలేదు కదా, ఇక మనం నిశ్చితార్థం మొదలు పెడదామా? పండమ్మే, పండ్ పండ్ లోనికి పండి, పండి. పదండి బావా, పదండి. ఏ చెయ్యదులవే. పద. అరే జగదాత్రి, ఏ నా చెయ్యదులు వదులు. నువ్వసలు మనిషివేనా? మనిషి ప్రాణాలంటే అంత ఆటగా ఉందా నీకు? ప్రాణాలు తీయడం ఏంటి? పిచ్చివాగుడు వాక్కు. అన్నయ్యని కిడ్నాప్ చేసింది మీరే అని నాకు తెలుసు. మేం ఆ పెళ్లి కొడుకు నిజస్వరూపాన్ని ఎక్కడ బయట పెడతామేమో అన్న భయంతోని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మీరు అన్నయ్యనే కిడ్నాప్ చేశారా? మీ పంత నెగ్గించుకోవడానికి మనిషి ప్రాణాలే తీయాలని చూస్తారా? ఏ ఎందుకే ఓవర్గా మాట్లాడుతున్నావు? సురేష్ అన్నయ్యకి ఏం కాలేదు కదా? ఏదైనా జరుగుంటే మర్డర్ కేసులో నువ్వు, నీ భర్త, నీ అత్త జీవితాంతం జైల్లో కూర్చునేవారు. నీ జీవితాన్ని నీ చేతులారా ఎందుకు పాడు చేసుకుంటున్నావు నిషి? ఎందుకింత మొండిగా పంతం పట్టుకొని కూర్చున్నావు? నీ మీద గెలవటానికి, నిన్ను ఓడించటానికి. మన పుట్టింట్లో ఉన్నప్పుడు నా కాలు కింద చెప్పులా ఉండేదానివి. ఇప్పుడు నన్ను దబాయించే స్థాయికి వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నిషి, మనిద్దరం శత్రువులం కాదు, ఒకరి మీద ఒకరు గెలవడానికి. మనం తోడబుట్టిన అక్క చెల్లెలమే. నువ్వు నేను ఎప్పటికీ శత్రువులమే. నా వరకు మన మధ్య ఏ సంబంధము లేదు. నువ్వు ఓడిపోయి నా ముందు తల దించుకొని అవమానాలు పడ్డం నేను చూసిన రోజే నేను సంతోషంగా ఉంటా. సరే, మన సంగతి తర్వాత చూసుకుందాం. ఆ పెళ్లి కొడుకు ఒక ఫ్రాడ్ అని మీకు తెలుసు. మరెందుకు ఈ పెళ్లి జరిపించి శ్రీవల్లి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు? అనామకులకి, అనాథలకి ఆశ్రయం ఇవ్వటానికి ఇదేవి సత్రం కాదు, నా ఇల్లు. ఈ ఇంట్లో నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే ఉండాలి. శ్రీవల్లిని బయటికి పంపించమని చాలాసార్లు చెప్పాం, మీరు వినలేదు. మేమిలా చెయ్యక తప్పలేదు. నీకు ఎలాగో నిజం తెలిసింది కదా. నీ కళ్ళ ముందే ఆ శ్రీవల్లి జీవితం నాశనం అవ్వటం చూస్తూ ఉండు. ఎందుకంటే నువ్వింకా అది మాత్రమే చేయగలవు.